హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ట్రిప్పులు తిరిగి తిరిగి బాగా అలసిపోయాం. ఇప్పుడైతే జైపూర్లో ఉన్నాము. తాజ్మహల్ ఆగ్రా చూసేసరికి, ఆగ్రా పోర్టు చూసేసరికి సాయంత్రం అయ్యింది. అక్కడే 5 గంటలకి కారు మాట్లాడుకొని జైపూర్ అయితే వచ్చేసాము. జైపూర్ వచ్చేసరికి 10:30, 11 అయింది. జైపూర్కి 5 అవర్స్ పడుతుంది. ట్రైన్ కానీ బస్సు సౌకర్యం కానీ సరిగ్గా లేదు. ఇంకా పిల్లలతో ఇబ్బంది అవుతుందని మేమే కారు మాట్లాడుకునేసాము. అక్కడ బయలుదేరేసరికి మాకు 5:30 అయ్యింది. ఇంకా జైపూర్కి వచ్చేసి నైట్ హోటల్ ముందుగానే గూగుల్లో మంచి రేటింగ్ ఉన్న హోటల్ బుక్ చేసుకున్నాము. ఇంకా నైట్ స్టే చేసి మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి జైపూర్ ఏ ప్లేసెస్ చూడాలో మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆ ప్రకారం పెట్టుకున్నాము. ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటే అతను అడిగాడు 2,000 ఇవ్వండి, మీకు చాలా ప్లేసెస్ కవర్ చేస్తానని. సో మేము వేసుకున్న లిస్ట్లో చాలా ప్లేసెస్ ఉందని ఓకే చెప్పాము. అతనైతే ఫస్ట్ ఆల్బర్ట్ మ్యూజియం తీసుకెళ్ళాడు. ఈ మ్యూజియం అయితే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఆల్రెడీ అన్ని పోర్టులకు కలిపి టికెట్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు. లేదంటే ప్రతి పోర్టు దగ్గర బయట టికెట్ తీసుకోవాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుందని మేము ఇక్కడే ఏ ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నామో వాటన్నిటికీ టికెట్లు ఇక్కడే కూడా ఇస్తున్నారని అక్కడే తీసేసుకున్నాము. తీసుకొని ఆల్బర్ట్ మ్యూజియం లోపలికి అయితే వెళ్ళాము. మ్యూజియం లోపల చాలా బాగుంది. ఇక్కడ ఢిల్లీ సుల్తాను, మొఘల్స్, బ్రిటిష్ కాలానికి సంబంధించి చాలా రకాల స్టోన్ వస్తువులు కావచ్చు, హిస్టారికల్ వస్తువులు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, రాజులు వాడిన కత్తులు కావచ్చు, చాలా వస్తువులు ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఒక్కొక్క వస్తువులు అయితే అసలు మాకు చాలాసేపు ఇక్కడే పట్టింది. ప్రతిదీ చూసుకుంటా ఉన్నాము. పిల్లలైతే ప్రతిదీ ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉన్నారు డీటెయిల్స్. ఇలాగ అన్ని రాజులు యుద్ధంలో వాడినటివి అంతా ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. ఇంకంతా చూసుకుంటా మేమైతే ఈ మ్యూజియం 2 ఫ్లోర్లు ఉంది. చాలా వస్తువులు ఉంది. ఇక్కడైతే ఈజిప్ట్ మమ్మీ కూడా ఉంది. 3,000 సంవత్సరాల ముందుదంటారు, అదంటారు, ఇదంటారు. కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇంకా మేమైతే అన్నీ చూసుకున్నాము. ఇక్కడైతే ఇంకా బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంది. చాలా వరకు యుద్ధంలో వాడే ఐటమ్స్ అన్నీ బ్రాస్ ఐటమ్స్. అలాగే పెద్ద పెద్ద రాజులు వాడతారు కదా, టీ కప్పులు కానీ, గిన్నెలు, సాసర్లు, అవంతా చాలా పెద్ద పెద్దవిగా ఉంది. అసలు వీళ్ళు అప్పుడంతా వాటిని ఎలా వాడారనేది అర్థం కాలేదు. ఒక్కొక్క దాన్ని చూస్తా అంటే మాకు కొంచెంసేపు ఆలోచించాం, ఇది ఇంత వెయిట్ ఉంటుంది కదా, వీళ్ళు దీన్ని ఎలా ఎత్తుకొని వాడారా అనేసి. వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, చాలా రకాల వస్తువులు అయితే ఉంది. ఇంకా మేము ఈ ఆల్బర్ట్ మ్యూజియం చూసుకొని అతను ముందుగానే చెప్పాడు హవా మహల్ తీసుకెళ్తాననేసి. మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేసాం కాబట్టి ఆల్బర్ట్ మ్యూజియం చూసుకొని ఇంకా అట్లే హవా మహల్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ నుంచి హవా మహల్ అయితే దగ్గర. మనం ఎప్పుడు కానీ ఏ ప్లేస్ కన్నా రావాలంటే అక్కడ ఏమేమి టూరిస్ట్ ప్లేస్లు ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎంత దూరం పడుతుంది, ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి ఏదేది కవర్ చేయొచ్చు మనం కానీ ప్లాన్ చేసుకున్నామంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. సో అలాగే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి చాలా అయితే సెర్చ్ చేసాము. యూట్యూబ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అన్నీ చూసుకొని ప్లాన్ చేసినా కూడా మాకు కొంచెం క్యాబుల దగ్గర, హోటల్స్ దగ్గర మనీ అయితే వేస్ట్ అయ్యింది. అదైతే మనం ఏం చేయనవదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాకే మనకు తెలుస్తుంది. కానీ అట్లీస్ట్ ప్లేసులు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎంతెంత టైం పడుతుంది ఇదన్నీ మనకు గూగుల్లో తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రకారం మనం అంతా పిన్ టు పిన్ నోట్ చేసుకొని వెళ్ళామంటే ఈజీగా ఉంటుంది. జైపూర్ అయితే మాకు కొంచెం స్మూత్గానే పోయింది. ఎందుకంటే జైపూర్ చాలా వరకు మేము నోట్ చేసుకున్నాము, ఏది ఫస్ట్ చూడాలి, ఏది తర్వాత అని. ఇక్కడ క్యాబ్ డ్రైవర్తో కూడా మాకు అసలు ఏ ఇబ్బంది రాలేదు. అతను 2,000 తీసుకొని చెప్పిన ప్లేసెస్ అన్నీ కవర్ చేశాడు. నెక్స్ట్ అయితే హవా మహల్ దగ్గరికి వచ్చాము. మేము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కాబట్టి నేరుగా లోపలికి వెళ్ళొచ్చు. ఇదైతే హవా మహల్ ఫ్రంట్ వ్యూ. హవా మహల్ నుంచి ఫ్రంట్ వ్యూ తర్వాత కొంచెం ముందరికి వెళ్తే లోపలికి దారి ఉంటుంది. మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. హవా మహల్ లోపలికి వెళ్తా అంటే లోపలంతా అంగుళ్ళు, చిన్న చిన్న ఇల్లులు, మనుషులంతా ఉండారు. అంటే మహల్ ఒకటే ఉంటుంది అనుకున్నాము. బట్ లోపలైతే చాలామంది ఇల్లులు అయితే ఉంది. మేబీ అక్కడ రెంట్కి ఇచ్చారా ఏమనేది తెలీదు. మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. బయట వ్యూకి లోపల వ్యూకి కొంచెం డిఫరెంట్ అనిపించింది. బయటేమో అన్ని రకాల రూములుగా కనిపించింది మనకి. లోపలంతా ఖాళీగా చాలా పెద్ద ప్రదేశం, సూపర్గా ఉన్నింది హవా మహల్. హవా మహల్ వ్యూ ఎలా ఉంటుందనేది ఇక్కడ చిన్న మినియేచర్లో పెట్టున్నారు. మనకి కాసేపు వరకు అర్థం కాదు హవా మహల్. దీన్ని చూశాక అర్థమైంది, ఓహో ఇలా కట్టారు హవా మహల్ని అనేసి. అది జస్ట్ ఫ్రంట్ వ్యూ మాత్రమే. పాతకాలంలో రాణులు బయటకు వెళ్ళరు కాబట్టి వాళ్ళు సాయంత్రం పూట అలాగా సరదాగా చూడడానికి అలాగ చిన్న చిన్న గదులు, విండోస్ లాగా కట్టారంట. దాంట్లో నుంచి వాళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తారంట. అందుకోసం హవా మహల్ ఫ్రంట్ చాలా గదులు ఉంది. ఎన్ని వందల గదులు ఉందో కరెక్ట్గా తెలియదు నాకు.
సో అది వాళ్ళు సాయంత్రం పూట కూర్చొని సరదాగా బయట ప్రపంచాన్ని చూడడం కోసం అంట. లోపలైతే చాలా గదులు, రాణులు, అంతఃపురాలు, రాజులు ఉండవలసిన ప్లేసులంతా చాలా ఉంది లోపల. ఇక్కడైతే తోలుబొమ్మలాట, రాజస్థాన్ ఫేమస్ కదా, దానికి సంబంధించి తోలుబొమ్మలాట జరుగుతూ ఉంది. మనీ పే చేస్తే కూర్చొని మనం కూడా చూడొచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము హవా మహల్ అంతా చూసిన తర్వాత బయటకు వచ్చేసి కొంచెం షాపింగ్ చూసాము. హవా మహల్ వచ్చి పింక్ సిటీలో ఉంది. ఈ పింక్ సిటీ అనేదే మొత్తం రాజులకు సంబంధించిందంట. లోపల ఉండే ప్రతి షాపుకి సంబంధించిన రెంట్లు కానీ అంతా ఇంకా రాజులే చూసుకుంటున్నారంట. గవర్నమెంట్ ఆధీనంలో లేదని అక్కడ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. ఎంతవరకు కరెక్టో తెలీదు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఒక్కొక్క షాప్కి 1 రూపీయే రెంట్ అని చెప్పాడు అతను. ప్రతి షాప్ మీద బోర్డు కొట్టకూడదంట, వాళ్ళు పెయింట్తోనే పేర్లు రాసుకోవాలంట. మాకు అదైతే కనిపించింది. ఇదంతా క్యాబ్ డ్రైవరే చెప్పాడు మాకు. అది అయిన తర్వాత మేము జంతర్ మంతర్కి వెళ్ళాము. ఈ జంతర్ మంతర్ వచ్చి చాలా పెద్దదిగానే ఉంది చూడ్డానికి. ఇది కూడా అంతే, మేము ముందుగానే టికెట్ తీసుకోవడం వల్ల ఎక్కడా వెయిట్ చేయలేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది రాసులకు సంబంధించిందంట. మన పేరు చెప్తే మన రాసి అదంతా వస్తుందంట. సో కొందరు ఫారినర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నారు. మేము సింపుల్గా జస్ట్ చూసి బయట వచ్చేసాము. దీని తర్వాత మమ్మల్ని అమీర్ పోర్ట్ తీసుకెళ్తానన్నాడు. అది కొంచెం దూరం అంట. అమీర్ పోర్ట్ చూపించి దారిలో జల్మహల్ తీసుకొస్తానన్నాడు. కానీ ఆందివేలో జల్మహల్ అయితే కనిపించింది మాకు. మేమైతే అమీర్ పోర్ట్ వెళ్తూ ఉన్నాము. అమీర్ పోర్ట్ తెలుసు కదా, జోధారాణి వాళ్ళ పేరెంట్స్ ఉన్న ప్లేస్ అది. సో అమీర్ పోర్ట్కి అయితే వచ్చేసాము. అమీర్ పోర్ట్ అయితే మామూలుగా అయితే పైకి వెళ్ళడానికి 800 ఛార్జ్ చేస్తారంట. చాలా పైన, కొండ పైన ఉంది అమీర్ పోర్టు. సో ఈ కోటకు వెళ్ళడానికి మేము ఇంకా క్యాబ్ డ్రైవర్ ఆల్రెడీ మాట్లాడుకునేసాం కాబట్టి అతనే మమ్మల్ని పై వరకు తీసుకెళ్లారు. లేదంటే ఇక్కడ ఎలిఫెంట్ రైడ్స్ కూడా ఉంది. ఎలిఫెంట్ మీద కూడా మనం వెళ్ళొచ్చు, బట్ చాలా టైం పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిఫెంట్ మీద కూడా వెళ్ళొచ్చు. ఫర్ హెడ్ 1000, 1500 అలా తీసుకుంటారంట. నడిచి వెళ్ళే వాళ్ళు కూడా నడిచి వెళ్తారంట. బట్ ఎంత పైన ఉందంటే కోట, మా కార్లోనే 15-20 నిమిషాల పైన పట్టింది. ఇక్కడ ఒక అతను అయితే ఒక మ్యూజిక్ వాయిస్తున్నాడు. దాని పేరు తెలియదు కానీ ఎంత అద్భుతంగా ఉందంటే మేము కాసేపు విన్నాం అక్కడే నిలబడుకొని. ఆ తర్వాత అమీర్ కోటకు కూడా టికెట్ తీసుకున్నాం కాబట్టి మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవుతానే ఎంతైనా రాజుల సంస్థానం కదా, ఆ ఫీలే వేరన్నట్టు ఎంత అద్భుతంగా ఉందంటే ఎంట్రన్సు అంత బాగుంది. ఆమీర్ కోట అయితే రాజా మాన్సింగ్ నిర్మించారు. ఆయన ఎవరంటే జోధారాణికి అన్న కొడుకు, అంటే జోధారాణికి మేనల్లుడు. ఇదైతే లోపలంతా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎంట్రన్స్ అయితే మొత్తం అద్దాలు అంత షైనింగ్గా ఉంది. అవి సన్నగా కట్ చేసి అలాగే అంటించుండారు. అలాగే ఈ రూబీసు, ఎమరాల్డ్ అంటాం కదా మనం, పచ్చలు, కెంపులు, వాటిని ఇక్కడ పెట్టున్నారంట. సో ఇక్కడ అందరూ తీసేస్తాండారనేసి లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు, క్లోజ్ లాక్ చేస్తున్నారు. మేము అడిగాము రూబీసు, ఎమరాల్డ్ అలా ఎలా పెడతారని. మేము అక్కడైతే గైడ్ని తీసుకెళ్ళాము. రూబీసు, ఎమరాల్డ్ అంటే పచ్చలు, కెంపుల్ని నూరి దాన్ని పెయింటింగ్ లాగా చేసి ఆ పెయింటింగ్ వాడారంట కోటకి. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ చూసారా ఈ పెద్ద కడాయి, ఇదేంటని మీకు గుర్తొస్తుందా? జోధా అక్బర్ మూవీలో ఐశ్వర్య రాయ్ వంట చేస్తుంది కదా, అదే కడాయి. ఆ సినిమా ఇక్కడ తీశారంట షూటింగు. అప్పుడు డైరెక్టర్ తెచ్చి ఇక్కడ పెట్టేసి తీసుకెళ్ళలేక అలాగే వదిలేశాడంట. సో అలాగా అమీర్ కోట మొత్తం చూసుకొని మేము బయటకు వచ్చి దిగేటప్పుడు, రాజస్థాన్ అంటేనే హ్యాండ్ క్రాఫ్ట్కి పేరు కదా, చాలా రకాల వస్తువులు ఉంది. బట్ మనం సరైన చోట కొనుక్కోవాలి. ఇక్కడ రోడ్ సైడ్ కోట పక్కన ఉండేదంతా అంత క్వాలిటీ లేదు. వీటికంటూ కొన్ని షాప్స్ ఉన్నాయి, అక్కడైతే క్వాలిటీ బాగుంటుంది. మేము ఇంకా అది చూసుకొని ఇక్కడి నుంచి అయితే నయాగరా పోర్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా మేము అది చూసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళేటప్పుడు ఆందివేలో జల్మహల్ ఉంటుంది కదా, జల్మహల్ కూడా చూసుకొని వెళ్తామనేసి అమీర్ పోర్ట్ అయిపోయేసరికి మాకు సాయంత్రం అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం అన్నీ క్లోజ్ చేసేస్తారు. జల్మహల్కి అయితే అలాంటి రూల్స్ ఏం లేదు, జస్ట్ బయట నుంచి చూడడమే, లోపలికైతే అలౌడ్ లేదంట. వాటర్లో ఉంటుంది జల్మహల్. ముందు కాలంలో రాజులు, రాణులు విహారయాత్రలంతా వెళ్ళలేరు కదా, సో వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి రెస్ట్ తీసుకోవాలంటే అందుకని ఇక్కడ వాటర్లో కట్టారంటే ఈ మహల్ని, ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారంటే. దీనికి ఎలా వెళ్తారు ఏమి అనేది తెలియదు. ముందైతే ఓపెన్ ఉన్నిందంట, ఇప్పుడైతే అంతా క్లోజ్ చేసేస్తున్నారు. బయట నుంచి అయితే చూడొచ్చు, మొత్తం వాటర్లోనే ఉంది మహల్ అంతా. వీళ్ళు ఎలా పోతారు ఎలా వస్తారు అనేది నాకైతే తెలియలేదు. బట్ చాలా పాత వీడియోస్లో అయితే వెళ్ళొచ్చినట్టయితే ఉంది. ఇంకా మేము జల్మహల్ చూసుకొని హోటల్కి అయితే వచ్చేసాము. ఇది మేము బుక్ చేసుకున్న హోటలు. ఇక్కడ అన్నిటికంటే మాకు బెస్ట్ ఈ హోటలే. అసలు చాలా తక్కువ ప్రైస్లో చాలా బాగా దొరికింది. 2 డేస్కి కలిపి మాకు 5000. ఆ సర్వీస్ అయితే చాలా బెస్ట్గా ఉంది ఇక్కడ. ఇంకా నైట్ అయితే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము ఇంకా మిగిలిన ప్లేసెస్ కవర్ చేయాలనుకొని డిసైడ్ అయిపోయాము.
జైపూర్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. నా వీడియోస్లో అన్నిటినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.